హాయ్. ఈరోజు మనము ఈ బెడ్లలో లాస్ట్ ఇయర్ మట్టి, ఇదంతా లాస్ట్ ఇయర్ మట్టి. ఇప్పుడు దీంట్లో ఈ మట్టి, ఇది టాప్ సాయిల్ ఉంది కదా, ఇది ఆర్గానిక్ పీట్ మాస్. ఇది ఫస్ట్ ఒక లేయర్గా వేస్తా. ఇది వేసేసిన తర్వాత అప్పుడు ఆర్గానిక్ మట్టి ఉంది కదా, అది ఇంకో లేయర్ వేసి అప్పుడు చెట్లు పెడతా. అప్పుడు వాటికి మంచిగా బలం ఉంటుంది, అవి మంచిగా పెరుగుతాయి. ఇది ఆర్గానిక్ పీట్ మాస్ తీసుకొచ్చాం మేము ఎరువుగా వేయడానికి. సో దీన్ని ఏం చేస్తామంటే అన్ని ఒక్కొక్క బెడ్ దగ్గర అట్లా వేసి పెట్టుకున్నాం, ఈజీగా ఉంటుందని మాకు. సో చూసారు కదా, ఒక్కొక్క బెడ్ దగ్గర ఇవి వేసి పెట్టేసాం. తెచ్చినప్పుడే ఆ డాలీలో తీసుకొచ్చి నరేన్ ఒక్కొక్కటి వేసేసాడు. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే ఓపెన్ చేసి ఫస్ట్ దీన్ని ఈ బెడ్లలో వేసి దానిపైన ఇప్పుడు ఇందాక ఆర్గానిక్ మట్టి ఉంది కదా అది వేస్తా. ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్న మట్టి ఉంది కదా, అదే పీట్ మాస్ని ఇప్పుడు అన్ని బెడ్స్లలో వేస్తాను అనమాట. కొంచెం కొంచెమే వేస్తాను, ఎందుకంటే మళ్ళీ దానిపైన నేను మట్టి వేస్తాను కదా ఆర్గానిక్ది. లాస్ట్ ఇయర్ పుదీనా చూసారా, పుదీనా ఎప్పుడు చనిపోదు మనకి, అది వస్తూనే ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేనేం చేయలేదు, ఆ బెడ్లో కూడా కొంచెం వేస్తున్నాను. అన్నిట్లలో కొంచెం కొంచెం వేసుకుంటూ పోతున్నా లాస్ట్ ఇయర్ దానికి. చూసారా, నరేన్ ఒక్కడే కాదు మోటు పని చేసేది, నేను కూడా చేస్తా. మీరు అందరు అనుకుంటారేమో అన్ని నరేన్తో చేయిస్తుందని, నేను కూడా చేస్తుంటా. ఇప్పుడు ఈ బస్తాను మోసుకొని వెళ్ళాలి ఇంకో దగ్గరికి. చూసిండ్రు కదా, ఈ అన్ని బెడ్లలో ఇట్లా మట్టి అదే పీట్ మాస్ వేసుకుంటూ వెళ్ళిన లాస్ట్ దాకా మొత్తం అన్నిట్లలో నింపేసిన, ఒక లేయర్ లాగా పరిచేసిన అనమాట దాన్ని ఇప్పుడు నేను. సో ఇంకా వేరేది వేద్దాం. నరేను ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా పైన టాప్ సాయిల్ పైన వేసేది బెడ్లలో, రేస్ బెడ్లలో. సో దాన్ని ఈ డాలీ పైన పెట్టారనమాట. మేము ఆ డాలీ పైన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ డాలీ పైన పెట్టుకొని నరేన్ దాన్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాడనమాట. ఓకే, ఇప్పుడు నరేను వాటిని తీసుకొస్తున్నాడు డాలీ పైన పెట్టి. పాపం చాలా కష్టపడుకుంటా నరేన్ దాన్ని ఇగ్గుకుంటూ వస్తున్నాడు, ఎందుకంటే అది చాలా బరువు ఉన్నాయి ఆ బ్యాగ్స్ ఒక్కొక్కటి. సో తీసుకొచ్చిన తర్వాత నరేన్ అక్కడ వేస్తాడు, ఇంకా వాటిని నేను వాటిలలో బెడ్లో వేస్తా. వాటిని అట్లా మూసుకొని వచ్చి ఒక్కొక్క బెడ్ దగ్గర వేసేస్తే ఈజీగా ఉంటుంది అనమాట, మనం ఓపెన్ చేసి వేసుకోవడానికి. ఈసారి మేము కాస్కో నుంచి సేల్లో ఉంటే బ్యాగ్సే కొనుక్కొచ్చేసామంటే ఈజీగా ఉంటుందని, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మట్టి ఉండింది కదా. సో ఈసారి మేము ట్రాక్టర్ లోడ్ వేసుకోకుండా జస్ట్ బ్యాగ్లలో తీసుకొచ్చుకొని ఇట్లా ఈ విధంగా అన్నీ వేసుకున్నాం అనమాట కదా నరేను. ఇప్పుడు వాటిని కట్ చేసి ఈ బెడ్లలో ఇందాక మనం పీట్ మాస్ వేస్తాం కదా, దానిపైన ఈ రేస్ బెడ్ మట్టి వేస్తా. ఇది ఆర్గానిక్, మొత్తం ఆర్గానికే, మిరాకిల్ గ్రో ఆర్గానిక్. ఇందాకంటే పీట్ మాస్ బ్యాగ్లు చిన్నగా ఉన్నాయి, నాకు ఈజీగా లేపగలిగా. కానీ మళ్ళీ నాకు నరేన్ హెల్ప్ కావాల్సిందే. నరేన్ ఏమని చెప్పాను, నరేన్ వేస్తున్నాడు. వాటిలలో సగం సగం వేస్తాడు ఒక్కొక్క దాంట్లో, మళ్ళీ ఇంకో బెడ్లోకి వెళ్తాడు. ఇప్పుడు వాటిలలో కూడా వేసేసుకుందాం. చూశారు కదా, ఈ హార్డ్ వర్క్ చేస్తే చెమటలు వస్తున్నాయి, కారుతున్నాయి. ఇవి చేస్తే కనుక ఏ ఎక్సర్సైజ్లు అవసరం లేదు, ఏ జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు. హాయిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇట్లాంటి పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాకు మట్టి వేయడం అయిపోయింది, ఒక్క పని అయిపోయింది, ఒక స్టెప్. నెక్స్ట్ ఏంటంటే ఇక మొక్కలు నాటడం. అది మళ్ళీ మీకు వేరే వీడియోలో చూపిస్తా, ఇప్పుడు నాకు ఓపిక లేదు. బాయ్. మాకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు అంతా మొత్తం కొమ్మలు రాలుతాయి అనమాట. అదో పెద్ద పని మాకు, టాస్క్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో వాటిని నేను డ్రమ్లో పెట్టి కాల్చాను, కానీ ఈసారి ఫైర్ హజార్డ్ అది ఇది ఉందని వస్తుంది. సో ఎందుకన్నా మంచిది అనేసి అంటే డ్రమ్లో పెట్టి కాలవట్లేదు ఈసారి, మొత్తం ఇట్లా ట్రాష్ క్యాన్లలో వేసేసి దాంట్లో పెట్టి పెడుతున్నా నేను. ఇంకేం చేయాలి, ఇంకో పని. పాపం మిగిలిన బ్యాగులు కూడా నరేనే తీసుకొచ్చి మళ్ళీ ట్రాష్లో పడేస్తున్నాడు. నేను అలసిపోయా, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. హలో అండి, వెదర్ వర్షం పడేటట్టుంది. నేను అలసిపోయాను, మట్టి వేసిన తర్వాత చెయ్యొద్దు అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ చెట్లను పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే వర్షం పడితే చెట్లు బాగా ఏనుకుంటాయి కదా. సో ఇవేమో బ్లూ పెప్పర్ అట, బ్లాక్ పెప్పరేనా, బెల్ పెప్పర్స్. ఇదేమో టమాటో. చూసారా, నాకు మాటలు కూడా రావటం లేదు, అంత అలసిపోయాను నేను. సో బ్లాక్ పెప్పరు, మళ్ళీ తప్పే చెప్తున్నా, బ్లూ పెప్పరు, చామంతి చెట్లు, టమాటో చెట్టు. అదే లేనరే. ఈరోజు వర్షం పడుతుంది, ఇందాక అలసిపోయానని చెప్పాను కదా నేను మట్టంతా వేసిన తర్వాత.
కానీ వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ చెట్లు పెడితే కనుక త్వరగా ఏనుకుంటాయి కదా. సో మళ్ళీ అనిపించింది పని అయిపోతుంది పెడితే మళ్ళీ మంచిగా వర్షానికి బాగా ఏనుకుంటాయని. ఇవేమో మన గ్రీన్ పెప్పర్స్, ఒకటేమో రెడ్ కలర్ పెప్పరు, గ్రీన్ పెప్పరు, ఇవి టమాటా చెట్టు, కొన్ని బంతి చెట్లు, అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు పెడతాను. స్వర్ణలత గారికి చెట్లంటే ఇష్టం అని చెప్పి ఇక మొత్తం వశపడకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఇగో ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన కష్టార్జితం లేదా. ఇప్పుడు టమాటా చెట్టు ఒకటి స్టార్ట్ చేసింది ఇక పెట్టడానికి. టమాటా చెట్టు పెడుతుంది. టమాటా చెట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఇక మిగతా చెట్టు కూడా పెట్టుకుంటే అలసిపోయి తర్వాత పోయి ఇక బెండ అట్లా ఉరిగెత్తది. అంతే ఇక అయిపోయింది. నా పని సాధన అవుతలేదు, నాకు ఏమవుతలేదు. ఓకే, ఒక దాంట్లో 2 ఉన్నాయి. ఇవి కాస్కోలో దొరికినాయి నాకు. ఒక్కొక్కటి విడదీసి సపరేట్గా పెడుతుంది. పెట్టినప్పుడు 2 చెట్లుగా దొరుకుతాయి. సో వాటి మెల్లగా తీయాలి, ఏర్లను మెల్లగా సపరేట్ చేయాలి మనం. ఇవి చూసారు కదా, ఎల్లోను ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ అనమాట. వీటిని కూడా 2 ఉన్నాయి. వీటిని కూడా సపరేట్ చేసి ఇటువైపు పెడతా. ఫస్ట్ ఇట్లా మధ్యలో పెడదాం అనుకున్నా, కానీ మధ్యలో వద్దనే అన్నారు నరేన్. సో అందుకనే వీటిని కార్నర్లలో పెట్టేసా బెల్ పెప్పర్స్ని. ఇక్కడనేమో చామంతులు పెట్టా, ఎందుకంటే పాలినేషన్కి దానికి మనకి హెల్ప్ చేస్తుంది కదా, ఫ్లవర్స్ ఉంటాయి బీస్ తోటి. సో అందుకే ఫ్లవర్స్ మధ్యలో పెట్టా. ఎలా మనము మర్చిపోకుండా ఉండడానికి ఇక్కడ మనకి లేబుల్స్ కూడా ఉంటాయి. వీటిని మనం ఇట్లా తీసేసుకొని మనము అట్లా పెట్టుకోవాలన్నమాట. అట్లా అక్కడ కనబడుతుంది కదా, అట్లా యార్డ్లో పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట, ఇది ఏం పెట్టాం మనం ఇక్కడ అని మర్చిపోకుండా ఉండడానికి. ఇవి టమాటో చెట్లు చూసారు కదా, లేబుల్ ఉంది. ఈ టమాటో చెట్లని ఇక్కడ పెడదాం, ఎందుకంటే పోయినసారి అటువైపు వేరే దిక్కు పెట్టా. ఎప్పుడు టమాటో చెట్లు పెట్టిన చోట పెట్టకూడదట. సో ఇప్పుడు ఇటువైపు పెడుతున్నా. ఇంకా వీటికి రోజు మనం నీళ్ళు పోసుకుంటూ ఉండాలి. వీటికి మనం ఏదైనా పని ఎంజాయ్ చేసామనుకోండి, అది మనకు శ్రమ అనిపించదు. చక్కగా నేచర్లో ఉంటూ ఫ్రెష్ గాలి తీసుకుంటూ పని చేసామనుకోండి, చాలా ఉల్లాసంగా ఉంటుంది. బెడ్స్ చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనబడుతున్నాయి కదా చెట్లు పెట్టిన తర్వాత. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మేము నీళ్ళు కొట్టదలుచుకోలేదు. మామూలుగా అయితే వర్షం పడకపోతే కనుక మనం నీళ్ళు కొట్టాలి చెట్లు పెట్టిన తర్వాత. సో అటన్నీ టమాటాలు పెట్టా, ఇటన్నీ బెల్ పెప్పర్స్ పెట్టాను, మధ్య మధ్యలో బంతి చెట్లు పెట్టా. బాగుంది కదా నీట్గా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను బంతి చెట్లను పట్టుకొని చామంతి చెట్లను చాలాసార్లు అంటున్నాను. చూశారు కదా, ఈ విధంగా అసలు ఈరోజు చెయ్యను చెట్లు పెట్టను అని అనుకున్నాను, కానీ మళ్ళీ వెదర్ బాగుంది, వర్షం పడేటట్టు ఉంది, పెడితే చెట్లు ఏరుకుంటాయని మళ్ళీ మొత్తం చేసాము నేను నరేన్ కలిసి. సో ఇక మళ్ళీ ఇంకా వేరే చెట్లు ఎంటి మిరపకాయ చెట్లు అవన్నీ తెచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ పెడతా. సో ఇప్పటికైతే ఇంతే. నేను ఈ టయర్డ్ అయిపోయి బంతిని చామంతి అంటున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.